హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ మన వీడియో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎలాంటి డిస్కషన్ వద్దు ఇంకా మనకి. కావాలంటే మీరు టైటిల్ అయితే చూసారు కాబట్టి మీరు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటారు కాబట్టి నేను డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను. అండ్ చాలామంది లైఫ్లో ఏంటి అంటే, మీరు కొంతమందిని అబ్జర్వ్ చేశారో లేదో కానీ కొంతమంది చేసే ఉంటారు. ఎదుటి వాళ్ళతో ఎవరితో అయినా సరే మాట్లాడుతున్నప్పుడు చాలా ఈజీగా వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు అనమాట. అవతల వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఈ పర్సన్తో మనం మాట్లాడాలి, బాగుంది కదా, ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇదేంటంటే అదైతే మాయ అయితే కాదు, జస్ట్ అదొక సైకాలజీ అనమాట. ఎందుకు అంటే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో చాలా సింపుల్గా అట్రాక్ట్ చేసేసుకుంటారు అనమాట. నేను అదే ఈ పాయింట్ పైన మాట్లాడాలి అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఒక గర్ల్ అయస్కాంతంలాగా అలా మీకు అట్రాక్ట్ అయిపోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ట్రిక్స్ తెలిసి ఉండాలి అనమాట. ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి, జెన్యూన్గా యూజ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎవరినైతే ఐ థింక్ ఫీల్ అవుతున్నారో, సంథింగ్ అనుకుంటున్నారో వాళ్ళు మీకు ఖచ్చితంగా అయస్కాంతంలాగా అలా మీ దగ్గరికి వచ్చేస్తారు అనమాట. అండ్ మీ పైన ఇష్టాన్ని కూడా చాలా పెంచుకుంటారు వాళ్ళు. ఇంకా మరి ఆ ట్రిక్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పేస్తాను, ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ గైస్, మీరు అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చెప్పమంటారా? మెయిన్గా మీరు మాట్లాడేటప్పుడు కొంతమంది అంటే ఏదో సీఎం టైప్లో సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ వెనక ఏదో ఒక 100 కోట్లు ఆస్తున్నట్టు పొగరుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. బట్ యాక్చువల్లీ ఇలా ఎలా మాట్లాడినా కూడాను మీకు వర్కౌట్ అవ్వదు. కానీ మీరు కొంచెం హ్యూమర్ యాడ్ చేసి మాట్లాడాలి అనమాట. నవ్వుతూ మాట్లాడాలి, సరదాగా మాట్లాడాలి అనమాట. అలాంటి వాళ్ళకి గర్ల్స్ చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే ఎక్కువ టైం కూడా పట్టకుండా తొందరగా కనెక్ట్ అవుతారనమాట అలాంటి వాళ్ళతో. కొంచెం జోవియల్గా మాట్లాడుతూ, కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ, సరదాగా అనమాట, కలిసిపోయినట్టుగా మాట్లాడాలి అనమాట. సో అలా ఎవరైతే మాట్లాడతారో ఆటోమేటిక్గా సింపుల్గా ఈజీగా వాళ్ళు ట్రస్ట్ చేయటం కానీ మీకు దగ్గర అవటం కానీ జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మోస్ట్ అండ్ పవర్ఫుల్ పాయింట్ అనమాట. ఇది కాస్త చెవులు దగ్గర పెట్టుకొని వినండి ప్లీజ్. ఓకే, సో ఈ విషయానికి వచ్చేస్తే మీరు ఒక చిన్న వర్డ్ చెప్పాలి అనమాట. ఏం వర్డ్ చెప్పాలి అంటే, ఏం జరిగినా సరే నేను నీకున్నాను, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, నేను నిన్ను చూసుకుంటాను. ఈ మాట చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడు ఒక గర్ల్ తనకు ఒక సపోర్ట్ కావాలి, తనని హ్యాపీగా ట్రీట్ చేయాలి, తనకేం జరిగినా కూడా చూసుకోవాలి, ఇలాంటి మెంటాలిటీతో కామన్ గర్ల్స్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు చెప్పి ఒక వర్డ్కి కనెక్ట్ అయిపోతారు అనమాట. కనెక్ట్ అవ్వటం మాత్రమే కాదు, మీరు ఎప్పుడైతే ఈ చెప్పిన మాటలు నిలబెట్టుకోగలుగుతారో మిమ్మల్ని ఒక రేంజ్లో చూస్తారు వాళ్ళు. ఖచ్చితంగా ఒక హీరో లెవెల్లో చూస్తారు వాళ్ళు. ఎందుకంటే మాటలు చెప్పటం వేరు, చెయ్యటం వేరు. ఈ మాటలు చెప్పి ఎవరైతే చేస్తారో వాళ్ళని జీవితంలో అమ్మాయిలు వదులుకోరు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మీకేదో వాళ్ళు వశమైపోయినట్టుగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. సో అంత పవర్ఫుల్ వర్డ్ ఇది. సో కాబట్టి వాళ్ళతో ఖచ్చితంగా ఒక మంచి టైం చూసుకొని ఒక మంచి కూల్ వెదర్లో ఈ వర్డ్ అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడైనా ఒక గర్ల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడచెవుని పెట్టమాకండి. ఖచ్చితంగా దాన్ని శ్రద్ధగా వినండి. వినటం అనేది చాలా మంచి హ్యాబిట్. అట్ ద సేమ్ టైం గర్ల్స్కి వినేవాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారనేది కాసేపు పక్కన పెట్టేస్తే వాళ్ళు ఏం చెప్పినా కూడా వింటారు. చూసారా, వాళ్ళని తొందరగా లైక్ చేస్తారు వీళ్ళు. అంటే మనం చెప్పేది ఇంట్రెస్ట్గా వీళ్ళు వింటున్నారు అని ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో కాబట్టి ఆ తర్వాత అంటే మీరు వినండి, విన్న తర్వాత మీకు తోచిన సజెషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి, ఆన్సర్ ఇవ్వండి. బట్ ఏదేమైనా గైస్, లిజనింగ్ చాలా ఇంపార్టెంట్, అది కూడా కేర్ఫుల్లీ. ఓకే, అలాంటి వాళ్ళకి అమ్మాయిలు చాలా సింపుల్గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి అమ్మాయిలు ఏం చెప్తున్నా కూడాను సో విననట్లుగా, చూసి చూడనట్లుగా కాకుండా అదేదో చాలా ఇంట్రెస్టింగ్గా అన్నట్టుగా ఫేస్ పెట్టి ఫస్ట్ వినండి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు ఒక అమ్మాయికి మీతో లైఫ్ బోరింగ్గా అనిపించకూడదు. ఎప్పటికప్పుడు అంటే ఎలా అనిపించాలి అంటే, మేము ఏం చేయాలి దానికోసం, మేము ఏమైనా యుద్ధాలు చేయాలా లేకపోతే ఇంకేదైనా చేయాలా అంటే కానే కాదు అనమాట. ఎప్పుడు కూడా కొంచెం కొత్తగా అనమాట. ఎప్పుడు రొటీన్ లైఫ్ స్టైల్ కాకుండా సో ఇంకొంచెం కొత్తగా యూనిక్గా మాట్లాడటం, వాళ్ళకి నచ్చేలాగా బిహేవ్ చేయడం, వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుంది అనే దాన్ని బట్టి కొంచెం మాడ్యులేషన్ ఉండాలి అనమాట. సో అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, అలానే వాళ్ళ కోసం ఓవరాల్గా మీరు మారిపోండి అనేది నేను చెప్పట్లేదు. బట్ గర్ల్కి కొన్ని విషయాల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి పర్టికులర్గా ఇలా ఉంటే నాకు బాగుంటుంది అని చెప్తున్నప్పుడు అది ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఇలా ఉంటే నచ్చుతుంది, ఇలా ఉంటే నచ్చట్లేదు అన్నప్పుడు కొంచెం ఆ చేంజ్ అనేది చేసుకోండి. జస్ట్ కొన్ని టాపిక్స్లో అనమాట. వాళ్ళకి ఏదైతే అంతగా పడట్లేదు, నచ్చట్లేదు అన్న విషయాల్లోనే కొంచెం ఆ చేంజ్ చేసుకోగలిగారు అనుకోండి, లైఫ్ బోరింగ్గా లేకుండా వాళ్ళకి
ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సర్ప్రైజ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు అనమాట. సో ఏదో ఒక సిచ్యువేషన్, ఒక ఫెస్టివ్ వచ్చినప్పుడు, ఒక బర్త్డే వచ్చినప్పుడు, లేకపోతే సంథింగ్ ఒక అకేషనల్గా ఏదో సందర్భాల్లో మీరు అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా సరే ఏదైనా గిఫ్ట్ చేయాలి, కొంచెం వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం ఈ బోరింగ్ ఏదైతే ఉంటుందో అది ఉండదు అనమాట. కొంచెం లైఫ్ కొత్తగా ఉంది, బాగుంది కదా అనే ఒక ఫీల్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ అనేది బాగుంటుంది అనమాట గర్ల్స్కి. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు అయినా సరే, రెగ్యులర్గా నేను చెప్పను కానీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. యాక్చువల్లీ సర్ప్రైజెస్కి గర్ల్స్ చాలా బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే మోస్ట్లీ గర్ల్స్కి చాలా ఇష్టం ఉంటుంది అనమాట సర్ప్రైజెస్ అనేవి. ఇంకొకటి ఏంటి అంటే కాంప్లిమెంట్స్. సో కాంప్లిమెంట్స్ కూడా అప్పుడప్పుడు కూడా ఇస్తూ ఉండండి. అండ్ కూర్చొని వాళ్ళ ముందే రెగ్యులర్గా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి అని నేను చెప్పను కానీ, బట్ కొన్ని సిచ్యువేషన్ బట్టి కొంచెం వాళ్ళు మంచిగా రెడీ అయినప్పుడు, కొన్ని మంచిగా మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళ హెయిర్ స్టైల్ బాగున్నప్పుడు, సో సిచ్యువేషన్ని బట్టి కొంచెం కాంప్లిమెంట్ ఇవ్వండి. బట్ డెఫినెట్గా అది కూడా చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎలా ఇస్తున్నారు కాంప్లిమెంట్ అనేది కూడా అమ్మాయిలు చాలా సింపుల్గా పసిగట్టేస్తారనమాట. సో గాయ్స్ దాన్ని బట్టి మీరు జెన్యూన్గా కాంప్లిమెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దీనివల్ల కూడా వాళ్ళు కొంచెం మీకు క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్గా ఎవరికి పడినా పడకపోయినా, సెట్ అయినా అవ్వకపోయినా, ఇలాంటి వాడికి మాత్రం అమ్మాయి పక్కగా సెట్ అయిపోతుంది. అది ఎవరో చెప్పమంటారా? ఓదార్చే అబ్బాయిలు అనమాట. ఆడవాళ్ళు కొంచెం ఆల్మోస్ట్ సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా నచ్చనిది జరుగుతున్నా బాధపడిపోతూ ఉంటారు, లేకపోతే ఏదైనా హర్టింగ్ ఒక వర్డ్ అన్నా కూడా సీరియస్గా తీసుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ వాళ్ళు ఏదైనా ఒక సాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అబ్బాయి సరే బాధపడుతుంది అని వదిలేయటం కాకుండా, సో తన్ని ఓదార్చగలిగితే, సో లేకపోతే కొంచెం ధైర్యం చెప్పగలిగితే, సో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, సో పర్లేదు, తర్వాత ఇదంతా నార్మల్ అయిపోతుంది అని కానీ, లేదా బాధపడొద్దని కానీ, లేదా మేబీ అబ్బాయి సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే సారీ చెప్పేయడం కానీ చేయటం వల్ల చాలా కాన్ఫిడెంట్గా అమ్మాయిలు కనెక్ట్ అయిపోతారు అనమాట. ఇందులో డౌట్ కూడా లేదు. ఎందుకంటే అలా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో, సాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అబ్బాయిలు వచ్చి కూర్చొని వాళ్ళని కొద్దిగా టైం తీసుకొని ఓదార్చి వాళ్ళని కొంచెం ఒక నార్మల్ స్టేజ్కి తీసుకురాగలిగితే వాళ్ళని మాత్రం అసలు అమ్మాయిలు మర్చిపోలేరు అనమాట. ఎక్కడున్నా మర్చిపోలేరు. గైస్ ఇవన్నమాట ముఖ్యమైన పాయింట్స్ చెప్పేశాను. సో ఒక మ్యాగ్నెట్ లాగా వచ్చేసి మీకు అట్రాక్ట్ అయిపోవాలి గర్ల్స్ అనుకుంటే మాత్రం నేను ఏదైతే చెప్పానో అవి డెఫినెట్లీ ఫాలో అవ్వండి. 100% కాదు, 500% వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఓకే, అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్ ద సేమ్ టైం జస్ట్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోస్కి. అంతగా మించి నేను మిమ్మల్ని ఏది అడగను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాను, వన్స్ చెక్ చేసేసుకోండి. అండ్ మనం ఫర్దర్గా ఒక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.